హలో గైస్, రావులపాలెం ఆర్కే టిఫిన్స్ లో అన్లిమిటెడ్ టిఫిన్స్ ట్రై చేయమని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి. ఇక్కడ ఈ జనాలు చూస్తేనే అర్థమైపోద్ది మీకు రావులపాలెంలో ఈ హోటల్ ఎంత ఫేమస్. ఇంక ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్ వచ్చేసి ఒక పర్సన్ కి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారండి. దీంట్లో అయితే దగ్గరకు ఒక 10 రకాల టిఫిన్స్ అయితే ఉంటాయి. చూడండి ప్లేట్ అయితే ఎలా నిండిపోయిందో. ఇంకా దీంట్లో అయితే మనకి పొట్టిక్లో చిట్టి మినపట్లు, చిట్టి పెసరట్లు, పెసర పునుకు, గారి, ఉప్మా, విటమిన్ ఇడ్లీ, ఆవిరికూడు, దెబ్బరొట్టు అయితే ఇస్తారండి. ఇంకా చట్నీలు అయితే 4 రకాల చట్నీలు, దెబ్బరొట్టులోకి అయితే చెరుకు పానకం, అలాగే 2 రకాల కారపొడులు అయితే ఇస్తారండి. అయితే ప్లేట్లు అన్ని పెట్టించేసుకుని పక్క వచ్చేసాను. ముందైతే విటమిన్ ఇడ్లీతో స్టార్ట్ చేసానండి. ఇదైతే టేస్ట్ పర్లేదు, బాగుంది. తర్వాత చిల్లిగారండి, ఇదైతే 2 చట్నీలో పెట్టుకుని తిన్నాను. క్రిస్పీగా ఉండి బాగుంది టేస్ట్. తర్వాత ఆవిరికూడు తీసుకొని తిన్నానండి. అదైతే టేస్ట్ పెద్దగా ఏమనిపించలేదు. తర్వాత పొట్టెక్లండి, ఇదైతే పనసాకుల్లో పెట్టి వండుతారు. టేస్ట్ అయితే కొంచెం ఇడ్లీలా ఉంటదండి, కానీ ఇడ్లీ కాదు. ఇది కూడా బాగుంది టేస్ట్. తర్వాత పెసర పునుకు ముక్క తీసుకుని కారపొడిలో పెట్టుకుని తిన్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత చిట్టి మినపట్టు తిన్నానండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగలేదు. ఇంకా దాని తర్వాత పెసరట్టు ఉప్మాలో పెట్టుకుని తిన్నానండి. దీని టేస్ట్ అయితే కొంచెం పర్లేదు, బానే ఉంది. ఇంకా ఫైనల్ గా స్టార్ ఐటమ్ అండి, దెబ్బరట్టు విత్ చెరుకు పానకం. డెడ్లీ కాంబినేషన్ అండి. చిన్న ముక్క తీసుకొని చెరుకు పానకంలో ముంచుకొని తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అదిరిపోయింది. ఇప్పుడు నేను తిన్న టిఫిన్స్ అన్ని అన్లిమిటెడ్ అండి, ఎంత తింటే అంత పెడతారు. దీనికైతే ఈచ్ పర్సన్ కి 100 రూపీస్ చార్జ్ చేస్తారండి. వర్త్ కాదో మీరే చెప్పాలి కామెంట్ లో. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.